ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు భార్య యత్నించగా తీవ్ర గాయాలతో భర్త తప్పించుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మేడ ప్రసాద్ కు జిల్లాలోని కొత్తగూడ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన రష్మితో 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడు పుట్టినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగారం మండలం మరిగూడెం గ్రామానికి చెందిన మద్దల అనిల్తో రష్మికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో భర్త ప్రసాద్ ను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ప్రియుడు అనిల్ ను రష్మి ఫోన్ చేసి పిలిపించింది. నిద్రిస్తున్న ప్రసాద్ ను రష్మి వెనుక నుంచి అదిమి పట్టుకోగా అనిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించాడు. తప్పించుకునే ప్రయత్నంలో ప్రసాద్ కు ఎడమ చేయి ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్ళు తండ్రి పాపయ్య అక్కడికి చేరుకుని అనిల్ ను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అనిల్ రష్మిని అదుపులోకి తీసుకుని మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రసాద్ ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నైట్ 12కి పన్నోళ్ళ మీద వచ్చి దాడి చేయటాన పిల్లలు కొద్దిగా రశ్మిత లైట్ అంటే లైట్ అయ్యకుండా ఆమె కూడా ఈయన మీదనే కలబడతాను మొగన్ మీద. మరి వచ్చినోడు కత్తి పట్టుకొని వచ్చి ఈయన మీద కలబడతా అంటే పిల్లలు కూడా ఈయన మీదనే కలబడతాను. మెడకా తీసుకుడు దొరకబట్టుడు వాళ్ళని తన పెడతాను. ఈయనకు తట్టుకోలేక అరే అమ్మ వయో దొంగలని ముట్టుకునేసరికి చుట్టుపక్కల కమ్ముకొని వాళ్ళు వెళ్ళకుండా బయటకు వెళ్ళకుండా పట్టి చెట్టు కట్టేసిరు. అంతలోకే ఇక పిల్లగారు బాగానే పొడిచిండు, కత్తి తీసుకొని పొడిచిండు. మెడక మీద ఈ చెవు గివ్వు ఇట్లా మొత్తం ఇక బాగానే పోరాడిండు. కానీ ఒక్కడే ఏం పోరాడతాడు. ఇక సొక్క తీసి అడ్డం పడేసి వెళ్ళిపోయేసరికి అందరు కమ్ముకొని దొరకబట్టి కట్టేసిరు. ఇక పిల్లగాడు అడ్డం పడడానికి నేను సొక్కలు ఆటలు వేసి వచ్చి సర్కారు హాస్పిటల్ వేసిరు. ఇక వాని కట్టేసిన గుండోలు అయితే ఇక పోలీస్ స్టేషన్లో గొప్ప చెప్పినారు. ఇక అంత అట్లా జరిగింది. నాకు మా ఇల్లు కొంచెం దూరం ఉన్నది, వేరే పడ్డది కాదు. ఇక వాళ్ళు స్థలం ఉంటే వాళ్ళు వేరే భార్యతో పాటు ఇద్దరు కలిసి నా మీద అత్యాచారం చేసి మర్డర్ చేయడానికి వచ్చారు. నైట్ 12:30 ఆ టైంలో వచ్చి కత్తితోటి ఎక్కడ పడితే అక్కడ పోవడం, భార్య వచ్చి తీసుకురావడం, లైట్ ఏమన్నా పోవడం జరిగింది. నేను ఎత్తుకోవడంతో చుట్టుపక్కల ఉన్న అంతా ఉన్నవాళ్ళు అప్పుడు ముక్కొచ్చి వాళ్ళు పట్టుకోవడం జరిగింది, బంధించడం జరిగింది.